హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈరోజు నేను పప్పు పనుగుంట రెసిపీని ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే పప్పు పనుగుంట ఇది పెద్ద విచిత్రమైనదే కాదండి, కాకపోతే నా స్టైల్లో చేశాను. ఎంత టేస్టీగా ఉన్నాను అన్నది ఈ రెసిపీలో తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. పొయ్యి మీద తపాలా పెట్టుకున్నానండి. దాంట్లో నూనె వేసుకున్నాను. నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ వేసి బాగా నూనెలో వేయించుకుంటున్నానండి. ఇది బాగా వేయించుకోవాలి నూనెలో. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న పొనగంట ఆకుకూరని వేసుకున్నామండి. నేను ఒక 4 కట్టల పొనగంటని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి ఈ పలుగ్గా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నానండి. వేగుతున్న ఈ తాలింపులో రుచికి సరిపడా మనం ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు వేయించేటప్పుడు గ్యాస్ ఫ్లేమ్ స్లోలో ఉండాలి, లేకపోతే మాడిపోద్ది, అడుగంటేస్తుంది, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పొనగంట ఆకు వేసి బాగా కలుపుకోవాలండి. పొనగంట ఆకు వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగుంట ఉడికించి ఉంచుకున్న పెసరపప్పుని కూడా కలుపుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలండి. ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే పప్పు అడుగంటేస్తుంది. ఈ రెసిపీ ఇది రోటీతో కానీ ఈ రైస్తో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ పొనగంట కూర అన్నది కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు ఎలా వండుకోవాలో తెలియక వండుకోరు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూడండి, 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత కూర చక్కగా ఉడికిపోయింది. రుచికరమైన పొనగంట పప్పు కూర రెడీ అయిపోయిందండి. తయారీ విధానాన్ని చూసారు కదండి. టేస్ట్ ఎలా ఉందో అన్నది రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో అన్నది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.